ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అటు లోకేష్ పైన సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేశారంటూ ఈసీ ఆదేశాల మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. అందులో భాగంగా చంద్రబాబును A1 గా, నారా లోకేష్ ను A2 గా ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై IVRS కాల్స్ లో తప్పుడు ప్రచారం చేసిన టీడీపీపై చర్యలు చేపట్టింది. ఇక ఈసీ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్నికలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఫిర్యాదులపై సిఐడి విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ పార్టీ కార్యాలయానికి సిఐడి నోటీసులు చేసి నేడు విచారణ రావాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇవాళ విచారణకు టీడీపీ కార్యాలయ ఇన్ఛార్జ్ అశోక్ బాబు వెళ్లనున్నారు. ఈ అంశంపై న్యాయస్థానానికి వెళ్లే యోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు సమాచారం. పింఛన్ పంపిణీ అంశంలో జాప్యానికి చంద్రబాబే కారణమంటూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. టీడీపీ ఫిర్యాదుతో వైసీపీ నేత భార్గవ్ పై విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. భార్గవ్ పై నేడు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు సాయంత్రంలోగా సిఐడి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 రోజుల్లో 2 కేసుల విచారణను సిఐడి పూర్తి చేయనుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం పైన టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన ఈసీ చర్యలకు ఆదేశించింది. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో పేదల భూములు లాక్కుంటారని ప్రచారం చేస్తున్నారు. IVRS కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్తో తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపిందని, దేశంలో ఉన్న భూ విభేదాలు తగ్గాలని కేంద్రం నిర్ణయించిందని ఫిర్యాదులో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే అటు ఏపీలో చంద్రబాబు నాయుడు పైన, అలాగే ఆయన కుమారుడు లోకేష్ పైన A1, A2 గా కేసు నమోదైంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి వీళ్ళపైన కేసు నమోదవడం చూస్తున్నాం. అయితే ఈ కేసు విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ఈ రోజు విచారించే అవకాశం కనిపిస్తున్నట్లుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే ఏపీ సిఐడికి సంబంధించి కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తప్పుదారి పట్టిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా IVRS వాయిస్ కాల్తో పాటు అలాగే ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ ఫిర్యాదు నేపథ్యంలో విచారణ చేపట్టిన ఈసీ నిజమైన తేలటంతో కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు A1 గా, లోకేష్ A2 గా, అలాగే ఏదైతే IVRS కాల్ సెల్ నెంబర్స్ వచ్చాయి వాటన్నిటిని 1 by 1 యాడ్ చేస్తూ కూడా మొత్తం 10 మందిపై కూడా సిఐడి అధికారులు 1, 2, 3, 4 గా కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి నిన్నే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సిఐడి బృందం వెళ్లి విచారణ చేపట్టింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఇన్ఛార్జి అశోక్ బాబుకి నోటీసులు ఇచ్చి ఈ రోజు మధ్యాహ్నం విచారణకు రావాలని చెప్పి కూడా ఆయనకైతే నోటీసు జారీ చేసింది. ఈ రోజు ఆయన విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే చంద్రబాబు, నారా లోకేష్ కూడా వచ్చి విచారణకు సహకరించాలని చెప్పి కూడా వారి ఇరువురికి నోటీసులు అయితే జారీ చేశారు. వారైతే ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు. ఈ రోజు కూడా మరొకసారి ఈ రోజు కనుక విచారణకు రాకపోతే మరోసారి నోటీసులు ఇవ్వాలని చెప్పి కూడా సిఐడి అధికారులు అయితే భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఏదైతే సిఐడి అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే చట్టం చేసిన దానికి సంబంధించి అమలు చేస్తున్నప్పుడు ఎందుకు మీరు ఇట్లా చేయాల్సి వస్తుంది అనే దానికి సంబంధించి కూడా వారు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదుకు సంబంధించి కూడా ఏదైతే ఇటీవల పెన్షన్లకు సంబంధించి గత నెలలో, ఈ నెలలో కూడా పెన్షన్లకు సంబంధించి వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది చనిపోవడానికి చంద్రబాబు కారణం అంటూ కూడా సజ్జల భార్గవ రెడ్డి నేతృత్వంలో సోషల్ మీడియా విభాగం విచ్చలవిడిగా ప్రచారం చేస్తుంది. దీనిపై కూడా తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వర్ల రామయ్య ఫిర్యాదు విచారణకు స్వీకరించిన
ఈసీ కూడా దానిపై విచారణ చేపట్టి ఇది నిజమని తేలటంతో కూడా సిఐడికి దీనికి సంబంధించి కూడా సజ్జల భార్గవరెడ్డి అలాగే ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి కేసు నమోదు చేసి విచారణ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు సజ్జల భార్గవ్కి అలాగే వైఎస్ఆర్సీపీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరొక వైపు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు, రెండు ఫిర్యాదులకు సంబంధించి కూడా సైమల్టేనియస్గా రెండు కేసులు కూడా సిఐడి అధికారులు శరవేగంగా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు వైసీపీ నేతలకి నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల వ్యవధిలోనే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విచారణ చేపట్టిన తర్వాత వారు ఏదైతే విచారణలో తేలిన అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎన్నికల కమిషన్కి అందజేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. రత్న రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నప్పుడు విపక్ష పార్టీలు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం కామనే. అయితే ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు పైన అటు వైసీపీ నేతలు, ఇటు వైసీపీ భార్గవ్ పింఛన్ విషయంలో కూడా అటు చంద్రబాబు టీడీపీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం కూడా మనం ఈసీకి చూస్తూనే ఉన్నాం. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు చంద్రబాబు పైన ఏదైతే ఏమని ఏటుగా కేసు నమోదైందో దీనికి సంబంధించి వాళ్ళు కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది కదా. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రధానంగా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ అంశానికి సంబంధించి కూడా వివరణ తీసుకుంటారు. ప్రధానంగా చూసుకుంటే ఒక పార్టీపై మరొక పార్టీ ఫిర్యాదు చేసినప్పుడు దీనికి సంబంధించి 48 గంటలలోపు వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేస్తుంది. కానీ ఈ రెండు కేసులకు సంబంధించి వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు, టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఎక్కడా కూడా వివరణ కోరకుండా డైరెక్ట్గానే సిఐడి విచారణకి ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా టీడీపీ భావిస్తూ ఉంది. అక్కడ కూడా సానుకూల స్పందన కనుక రాకపోతే ఖచ్చితంగా ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. టీడీపీ నేతలు వ్యవహరించే తీరును బట్టి కూడా ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ సిఐడి వ్యవహార శైలిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటమా లేకపోతే కోర్టును ఆశ్రయించటమా అనే దానికి సంబంధించి కూడా రెండు పార్టీలు కూడా ఒకే రకమైన ఆలోచన అయితే చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. టీడీపీ నేతలు అయితే ఈ అంశానికి సంబంధించి ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ ఏపీ న్యాయస్థానం తలుపు తట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రత్న రైట్ శివ, అయితే వైసీపీ నేతలు ఏమంటున్నారంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వమే నీతి ఆయోగ్ అనే ఒక దాంతో తయారు చేసి అన్ని రాష్ట్రాలకు కూడా పంపించారు, దేశంలో కూడా అమలవబోతుంది ఇది అని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఇది ఎన్ని రాష్ట్రాల్లో అమలైంది, దీనికి అమలు అవ్వటానికి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రధానంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్కు సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు చేసింది. దేశవ్యాప్తంగా కూడా కేంద్రం నీతి ఆయోగ్లో ఏదైతే అమలు చేశారో ఆ అంశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 10-12 రాష్ట్రాల్లో అమలవుతుంది. అయితే ఆ రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టానికి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన ల్యాండ్ టైటిల్ చట్టానికి కొంత వ్యత్యాసం ఉందనేది టీడీపీ నేతలు చెప్తున్న ఆరోపణ. ఎందుకంటే ఏపీలో అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత దీన్ని ఆమోదం కోసం కూడా కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం ఈ బిల్లుకు సంబంధించి కూడా ఏదైతే వీరు ఆమోదం తెలిపిన బిల్లు ల్యాండ్ టైటిల్ యాక్ట్ బిల్లు ఉందో దానికి సంబంధించి మేము సూచించిన విధానంగా ఈ బిల్లు లేదు, దీనిపై మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కూడా వెనక్కి పంపించినట్లు కూడా టీడీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. అదే అంశాన్ని నిన్న మొన్న కూడా కొంతమంది బీజేపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నీతి ఆయోగ్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధించి చట్టాన్ని కొన్ని సూచనలు చేసిందో ఏపీ ప్రభుత్వం అమలు చేసిన ల్యాండ్ టైటిల్ చట్టానికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు కొంత వ్యత్యాసం ఉంది. సో ఆ వ్యత్యాసాన్ని బేరేజ్ వేసుకొని చేయాలని చెప్పి కూడా ఇటు టీడీపీ నేతలు కానీ ఇటు బీజేపీ నేతలు కానీ ఆరోపిస్తూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం తమ సొంత ఏజెండాను అమలు చేసుకొని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కు సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసిందనేది టీడీపీ నేతల ఆరోపణగా కనిపిస్తూ ఉంది. అందుకే బీజేపీకి సంబంధించి కూడా దీనిపై నిన్న మొన్నటి నుంచి కూడా చాలా వివరంగా కూడా వేగంగా కూడా విమర్శల వర్షాన్ని అయితే కుప్పిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.